ఎలక్షన్లలో మనకి కౌంటింగ్ టైంలో ఒక విచిత్రం వస్తది. మొదటి 10 నిమిషాల్లోనే వాళ్ళు గెలిచేసారు, వీళ్ళు గెలిచేసారు. అసలు 10 నిమిషాలు ఓపెన్ కూడా చేయకముందు ఎట్లా అంటే, పోస్టల్ బ్యాలెట్ కొన్ని నియోజకవర్గాల్లో 10, 25 ఉంటాయి. వాటిని లెక్కేసి దాంట్లో ఆధిక్యాన్ని గెలుపు కింద చూపెట్టేస్తారు. పోస్టల్ బ్యాలెట్ వేరు, ఒరిజినల్ బ్యాలెట్ వేరు. సాధారణంగా కొన్నిసార్లు 2 మ్యాచ్ అవుతుంటాయి. కొన్నిసార్లు అది వేరు, ఇది వేరుగా వస్తుంది. ఈ మొదట చూసి అదిగో చూసారు వీళ్ళు గెలుస్తుంటే తర్వాత ఏదో మోసం చేశారని తప్పుడు ప్రచారం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వాస్తవంగా ఒక్కోసారి ఓ పక్కన ఈవీఎంలో రౌండ్లు కొద్దీ అయిపోతూ అన్నీ అయినా బ్యాలెట్లు మాత్రం పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ మాత్రం కాదు. ఎందుకంటే ఈవీఎం అంటే బటన్ నొక్కేసి ఎవరెవరికి ఎన్నెన్ని ఓట్లు పడ్డాయో లెక్క రాసుకుంటే సరిపోతుంది. అదే ఇవి వచ్చేటప్పటికి ఎవరెవరికి పడ్డాయి, ఎవరెవరికి స్టాంప్ వేశారు, అందులో వ్యాలిడు ఇన్వాలిడు లెక్కేసి ఆ తర్వాత ఎవరికి పడ్డాయి అన్నది లెక్కగట్టి దీంతో కలిపి చూపెట్టాలి. అది అసలు శాంతం వదిలిపడేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే భారీ మెజారిటీ వచ్చినప్పుడు అక్కర్లేదు. అదే నెక్ టు నెక్ వచ్చినప్పుడు అయితే అవి ఓపెన్ చేస్తున్నారు. దీనికి ముగింపు పలుకుతా కీలకమైన నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో మరింత పారదర్శకతను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటిదాకా ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముందుగా మొదలుపెట్టి 8:30 గంటలకు ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించేవాడు. కొన్నిసార్లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కంటే ముందే ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు పూర్తయ్యేది. ఈ విధానంలో ఏకరూపత స్పష్టతను తీసుకొచ్చేందుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే చివరి నుంచి రెండో రౌండ్ ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టాలని ఈసీ నిర్ణయించింది. నవంబర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నూతన విధానాన్ని తొలిసారి అమలు చేయబోతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎక్కువగా ఉండే చోట్ల టేబుళ్లు సిబ్బందిని సరిపడా ఏర్పాటు చేసుకుని లెక్కింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఈసీ ఆదేశించింది.